గారి సమాధానం చూస్తే చాలా నిరాశ కలుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ బాగా వెనుకబడినటువంటి ప్రాంతాలు అధ్యక్ష. మీరు కూడా ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి వారు. మొదటగా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా నిన్ననే సర్వేలో రిపోర్ట్స్ వచ్చాయి అధ్యక్ష. అంతేకాకుండా ఉత్తరాంధ్రకి మూడుమడకి 84,000 కోట్ల రూపాయలతో ఎన్టీపీసీ జెన్కో జాయింట్గా ఈ నెల 29వ తారీఖున మన గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పడం. దీంతో పాటు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మొట్టమొదటిగా వారు వచ్చింది ఉత్తరాంధ్ర వచ్చి పోలవరం లెఫ్ట్ కెనాల్ చూడటం జరిగింది అధ్యక్ష. 1.5 సంవత్సరాల్లో పోలవరం లెఫ్ట్ కెనాల్ పూర్తి చేస్తామని దానికి సంబంధించినటువంటి నిధులు కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం చాలా సంతోషించదగినటువంటి విషయం అధ్యక్ష. వాటితో పాటు పోలవరం వల్ల ఉత్తరాంధ్ర పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందేటువంటి అవకాశం లేదు అధ్యక్ష. ఉత్తరాంధ్ర గురించి మీకు తెలియదు కాదు, అన్ని రంగాల్లో కూడా వెనుకబడినటువంటి ప్రాంతం ఇది. ఒకప్పుడు చరిత్ర చూస్తే ఉత్తరాంధ్ర విజయనగరం కానీ బొబ్బిలి రాజుల హయాంలో ఒక ఉన్నతమైనటువంటి శ్రేణిలో ఉజ్వలంగా ప్రకాశించినటువంటి ప్రాంతం. ఈరోజు వలసలు చూస్తే దేశంలో ఎక్కడ చూసినప్పటికీ ఉత్తరాంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళే వలసలకు వెళ్తున్నారు అధ్యక్ష. చనిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనకి హైదరాబాద్ వెళ్ళి ఏ అపార్ట్మెంట్కి వెళ్ళినా అక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్న ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అంటే జీవనాధారం లేక వలసలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష. అంతేకాకుండా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూస్తే విద్యలో కానీ ఆదాయంలో కానీ ఆరోగ్యంలో కానీ పర్ క్యాపిటా ఇన్కంలో కానీ చాలా తక్కువగా ఉత్తరాంధ్ర ఉంది అధ్యక్ష. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కంటే అత్యంత తక్కువ ఆదాయం ఉన్నటువంటి ప్రాంతం అధ్యక్ష. ఉత్తరాంధ్రలో చాలామంది క్యాన్సర్ కానీ కిడ్నీ వ్యాధులతో చనిపోతున్న సందర్భంలో గతంలో మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వచ్చి ఉద్దానంలో అక్కడ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టడానికి దోహదపడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు హయాంలో వాటి ప్రత్యేకమైనటువంటి వైద్యశాలలు త్రాగునీటికి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా చేశారు అధ్యక్ష. ఒకప్పుడు విద్యల నగరంగా విజయనగరం ప్రకాశిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఈ రాష్ట్రంలోనే ఉభయ రాష్ట్రాల్లోనే అత్యంత తక్కువ లిటరసీ రేట్ ఉన్నది విజయనగరం జిల్లా. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ప్రాధాన్యమైనటువంటి ప్రాంతంగా ముఖ్యంగా గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. గిరిజనులు కూడా ఎక్కువ మంది చనిపోతున్నటువంటి విషయం మీకు తెలుసు అధ్యక్ష. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మీకు గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ అత్యధిక శాతం చనిపోతున్నది ఉత్తరాంధ్రలో అధ్యక్ష. ఇవన్నీ కూడా ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి స్టాటిస్టిక్స్లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఉన్నటువంటి అంశాలు అధ్యక్ష. వీటన్నిటికీ కూడా సరైనటువంటి అభివృద్ధి బాటలు తీసుకువెళ్ళాలంటే నీరుని మనం గోదావరి జలాల్ని పూర్తిగా ఉపయోగించుకునే కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అధ్యక్ష. వీటికి గతంలో మనకు స్వతంత్రం రాకముందే సొంటి రామమూర్తి గారు పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ చేసినప్పుడు ఇచ్చాపురం వరకు గ్రావిటీ మీద నీరు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నప్పటికీ బచావత్ ట్రిబ్యునల్ వచ్చాక హైట్ తగ్గించి 45 మీటర్లు చేశాక మనకి విశాఖ జిల్లా వరకే అనకాపల్లి వరకే ఆగిపోతుంది అధ్యక్ష గ్రావిటీ మీద వచ్చినటువంటి నీరు. దాన్ని సప్లిమెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడు 2004-09 గవర్నమెంట్ ఉన్నప్పుడు 2009లో దీని మీద ఒక ప్రాజెక్ట్ తయారు చేసి అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు జీవో నెంబర్ 3 ప్రకారంగా 7,214 కోట్ల రూపాయలతో 8 లక్షల ఎకరాలు ఉత్తరాంధ్రలో సాగు అవడానికి కావాల్సిన విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మీకు ఉత్తరాంధ్రలో ఉన్నది 30,000 ఎకరాలు సాగుకి అవసరమైనటువంటి భూమి ఉంటే అందులో 8 లక్షల ఎకరాలకే 10 లక్షల ఎకరాలకి సుమారుగా నీరు చెరువుల ద్వారా కానీ నదుల ద్వారా కానీ అవుతుంది తప్పితే ఇంకా 24 లక్షల ఎకరాలు ఇంకా నీటికి అందుబాటులో లేకుండా ఉంది అధ్యక్ష. ఈ రకంగా చేయడం ఆ రోజు కాటన్ ద్వారా ఉభయ గోదావరి జిల్లాలో ధవళేశ్వరం ప్రకాశం బ్యారేజ్ కట్టడం వల్ల మనకి 4 జిల్లాలు సెంట్రల్ డెల్టా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించే కార్యక్రమం ఏ రకంగా జరిగిందో ఉత్తరాంధ్ర కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాజెక్ట్ అత్యవసరంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు
ఈ ప్రాజెక్టు 2009లో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు అది ఆగిపోవడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014-19లో అధికారులకు వచ్చినప్పుడు మేమైతే అప్పుడు ఈ ఉత్తరాంధ్ర సుజల సేవంతో కూడా పోరాటం చేశాం అధ్యక్ష. వారు స్పందించి వెంటనే 2000 అది ఆగిపోవడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014-19లో అధికారులకు వచ్చినప్పుడు మేమైతే అప్పుడు ఈ ఉత్తరాంధ్ర సుజల సేవంతో కూడా పోరాటం చేశాం అధ్యక్ష. వారు స్పందించి వెంటనే 2000 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేసి 2017లో జరిగింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం మరి ఎక్కువ నిధులు కేటాయించి ఈ పనులు వెంటనే మొదలు పెట్టేటట్టు కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఇందులో మనకు ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి సంబంధించి ఎక్కువగా విజయనగరానికి 3,65,000 ఎకరాలు సాగు అయ్యేటువంటి అవకాశం ఉంది. విశాఖపట్నం జిల్లాకి అది కలిసినటువంటి పాత జిల్లాలకి మీకు 3 లక్షలు వస్తుంది. శ్రీకాకుళం జిల్లాకి 85,000 ఎకరాలు సాగునీరు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 16 నదులను కూడా అనుసంధానం చేసేటువంటి కార్యక్రమంతో ఇచ్చాపురం వరకు కూడా వెళ్తుంది అధ్యక్ష. భవిష్యత్తులో ఇంటర్ స్టేట్స్ కంబైన్ చేసేటప్పుడు మహానది నుంచి ఈ కాలువ ద్వారానే మనం నీరు తీసుకోవడానికి కావాల్సినటువంటి విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటే దానికి కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష. వీటికి మరి మీరు వెంటనే ఈ ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని ఇవి ఏవైతే ఉన్నాయో ఇందులో సుమారు 7 రిజర్వాయర్స్ ఉన్నాయి అధ్యక్ష. సుమారు పెదపూడిలో విశాఖపట్నం జిల్లాలో పెదపూడి భూదేవి ట్యాంకు, వీరనారాయణం, తాటిపూడి ఎక్స్టెన్షన్ రిజర్వాయర్ విజయనగరంలో, అదేవిధంగా కొండగండేరు, మర్రివలస, బూర్జవలసలో 3 రిజర్వాయర్లు, మొత్తంగా 7 రిజర్వాయర్లు వస్తాయి అధ్యక్ష. పుష్కలంగా దీనివల్ల 63 టీఎంసీ నీరు వచ్చే అవకాశం ఉంది. అది కూడా వరద నీరు వాడుకునేటువంటి మంచి అవకాశం. కాస్ట్ బెనిఫిట్ రేషియోలో ఉభయ రాష్ట్రాల్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా దీనికి పేరుంది అధ్యక్ష. అప్పట్లో అయితే ప్రాణహిత చేవల తీసుకున్నప్పుడు 40,000 కోట్ల రూపాయలతో 12 లక్షల ఎకరాలు అయితే ఇది 7,000 కోట్ల రూపాయలతో 8 లక్షల ఎకరాలు సాగు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి మంచి ప్రాజెక్ట్ కాబట్టి ఈ ప్రాజెక్ట్ వస్తే మన 3 జిల్లాలు సస్యశ్యామలు అవుతాయి. కాబట్టి అధ్యక్ష మీరు కూడా శ్రద్ధ తీసుకొని మీరు కూడా ఆదేశాలు ఇచ్చి ప్రభుత్వం తీసుకునే విధంగా నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. మన ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారు ఈ 5 సంవత్సరాలు అనేటువంటి దృఢ విశ్వాసంతో వారు ఉత్తరాంధ్ర ఎందుకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, అంతేకాకుండా శారదా రివర్ మీద 2 బ్యారేజెస్ 3 బ్యారేజెస్ ప్రపోజ్ చేస్తే గతంలో 1 బ్యారేజ్ అయింది అధ్యక్ష. తర్వాత 2 బ్యారేజీలు గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఆ బ్యారేజెస్ కూడా తీసుకొని అక్కడ వరద నీరును ఉపయోగించుకునే విధంగా అత్యంత తక్కువ ఖరీదుతో పెట్టేటువంటి ప్రాజెక్టులు అవి. దానివల్ల సుమారు 20,000 ఎకరాలు ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్క బ్యారేజ్ వల్ల అవుతుంది. కాబట్టి అవి కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందనేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటూ, మంత్రి గారు దీనికి పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏదో విధంగా ప్రపంచ బ్యాంకో ఇతర ఆర్థిక సంస్థలతో మాట్లాడి చేయాల్సిందిగా, దీని గురించి ప్రత్యేకమైనటువంటి మీకు ఈ ఉత్తరాంధ్ర సభ్యులతో ఒకసారి సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు, ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేసిన ప్రాజెక్టు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. చాలా ఇంపార్టెంట్, 3 జిల్లాలకు చాలా ఉపయోగపడే ప్రాజెక్ట్ కాబట్టి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చేయకొచ్చి మనకి నేను రిక్వెస్ట్ చేసుకుంటూ దానికి సమాధానం చెప్పాల్సి కోరుతున్నాను. అది ఇమీడియట్ గా ఆ అమౌంట్ కొంత రిలీజ్ అయ్యి 2 గ్రామాల వాళ్ళు ఉండిపోయారు అధ్యక్ష. అవి కూడా చేయకపోతే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ కొత్తగా ల్యాండ్ అక్విజిషన్కి ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. ఓకే సార్, ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ అధ్యక్ష. ఏదైతే గోదావరి వరద నీరు 63.20 టీఎంసీల నీటిని తరలించి దగ్గర ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశం.
30 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో అందులో కూడా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ఒక లైఫ్ లైన్గా ఉండాలనేటువంటి ఆలోచనతో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మరి ఏదైతే ఆ రోజు 2009లో మరి 7,214 కోట్లకి పరిపాలనా పరమైనటువంటి అనుమతులు ఇచ్చారు తప్ప తర్వాత ఈ యొక్క పనులకు సంబంధించి ఏ మాత్రం కూడా జరగనటువంటి పని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అటువంటి సందర్భంలో ఏదైతే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు 2017లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఫేజ్ 1గా ఏదైతే 10 టీఎంసీల నీటిని దగ్గర 1,30,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో అధ్యక్ష ఈ ఫేజ్ 1లో మీది కూడా నర్సీపట్నం, అందులో కూడా 40,000 ఎకరాల వరకు కూడా ఇందులో ఉంది. ఈ రకంగా ఆయన ఏదైతే 2,022 కోట్లకు ఆ రోజు టెండర్స్ని పిలిచడం జరిగింది. ఫేజ్ 1లో దగ్గర కొంత ఎర్త్ వర్క్ అదేవిధంగా సర్వే మాత్రం జరిగినటువంటి స్థితిలో మళ్ళీ 2019లో ప్రభుత్వం మారడంతో 2019, 2024 5 సంవత్సరాల్లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ ఫేజ్ 1కి చేసింది 0 అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే 2020లో ఆర్భాటంగా ఫేజ్ 2 అని చెప్పి ఏదైతే 15,028 కోట్లు ఫేజ్ 2కి, ఫేజ్ 1కి 2,022 కోట్లు, మొత్తం 17,050 కోట్లు పరిపాలన అనుమతులు అయితే ఇచ్చారు తప్ప 5 సంవత్సరాల్లో 5 రూపాయల పని కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయలేనిటువంటి పరిస్థితి రికార్డుల పరంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఇటువంటి స్థితిలో ఏదైతే మరి ఈరోజు మేము కూడా ఆ నివేదిక తెప్పించి పరిశీలన చేసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఇక ఫేజ్ 2కి సంబంధించి ఇంకా మెయిన్ కెనాలు, అదేవిధంగా ఒక లిఫ్టు, 3 రిజర్వాయర్స్ అంటే ఏదైతే భూదేవి, విఎన్పురం, తాటిపూడి రిజర్వాయర్స్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అదేవిధంగా పంపు హౌసెస్, అదేవిధంగా R&R, ఇంకా 38,000 ఎకరాలు మరి ఏదైతే సభ్యులు చెప్పినట్లుగా భూసేకరణ కూడా చేయవలసి ఉంది అధ్యక్ష. మరి వీటన్నిటినీ కూడా ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనేది అత్యంత అవసరమైనటువంటి ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రాజెక్టు కాబట్టి ఖచ్చితంగా ఈ సవాళ్ళనన్నింటినీ కూడా అధిగమించి ఈ యొక్క పనులు పూర్తి చేయడానికి పనిచేస్తే తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే సభ్యులు అడిగినటువంటి మరొక క్వశ్చన్ ఏదైతే శారదా నది మీద మరి ఏదైతే బ్యారేజీల నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఏదైతే ఈ శారదా నది అనేది అనంతగిరి నుంచి ఎస్రాయం వరకు 125 కిలోమీటర్లు ఏదైతే ఉందో మరి ఇక్కడ గ్రోయిన్స్, చెక్ డ్యామ్స్ అంటే దగ్గర 24 స్కీమ్స్ వరకు కూడా ఈ శారదా నది మీద ఉన్నాయి. ఈ దగ్గర 40,000 ఎకరాల వరకు కూడా ఆయకట్టుకి మరి సాగునీరు అందిస్తూ ఉంది. అయితే దురదృష్టం ఈ యొక్క స్కీమ్స్ అన్నీ కూడా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి వాస్తవం అధ్యక్ష. అందులో కూడా పర్టికులర్గా 4 స్కీమ్స్ అయితే మొత్తం దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో 2018లో మనం పునఃప్రారంభించాలనే ఉద్దేశంతో ఆ రోజు తుమ్మపాల గ్రోయిన్ మరి ఆ రోజు 23.86 కోట్లు 2018లో నిధులు మంజూరు చేశాం. మరి తర్వాత దురదృష్టం 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ పనులన్నీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి అదేవిధంగా ఏదైతే గోకివాడ గెడ్డ రెగ్యులేటర్ ఇట్లా ఏదైతే ఈ 4 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో 19-24లో ఒక్క రూపాయి కూడా పెట్టకుండా ఇచ్చినటువంటి అనుమతులను కూడా రద్దు చేసి జీరో చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకే ఈరోజు ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనేది ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తున్నారంటే నదుల అనుసంధానం అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం. అంటే ఏదైతే గతంలో మన తెలుగు బిడ్డ KL రావు చెప్పేవాడు ఏదైతే ఈ యొక్క గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ అని ఏదైతే నదుల అనుసంధానం ఆ రోజు KL రావు గారు చెప్పారో దాన్ని ఈరోజు ఆచరించాలి. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనల ప్రకారం ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఖచ్చితంగా ప్రాధాన్యత తీసుకుంటామనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో కూడా పర్టికులర్గా ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు రుణం తీర్చుకునేటువంటి విధంగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా మాకు ఏదైతే 7-8 రివ్యూస్ ఏదైతే ఇంటర్నల్గా డిపార్ట్మెంట్లో జరిగినప్పుడు కూడా ఉత్తరాంధ్ర మీద స్పెసిఫిక్గా ఆయన కూడా మరి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఫస్ట్ విజిట్
మరి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ని సందర్శించడం, అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ విజిట్ కూడా పోలవరం ఏదైతే మెయిన్ లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించడానికే వచ్చారని అంటే చాలా క్లియర్గా ఆయన ఉద్దేశం ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఈ యొక్క మెయిన్ లెఫ్ట్ కెనాల్ గోదావరి వరద నీటిని ఆ ఉత్తరాంధ్రకి పంపించాలనేటువంటి కృతనిశ్చయం ఆయన ఉద్దేశం కనపడుతూ ఉంది అధ్యక్ష. అందుకే ఏదైతే మాకు కూడా ఆల్రెడీ పరిపాలనా పరమైన అనుమతులు కూడా ఆ పోలవరం మెయిన్ లెఫ్ట్ కెనాల్కి సంబంధించి మరి ఆర్థిక పరిస్థితి ఇటువంటి స్థితిలో ఉన్నా కూడా 1600 కోట్ల రూపాయలు ఆయన అనుమతులు ఇచ్చి ఆల్రెడీ టెండర్లు దశ కూడా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే వచ్చినటువంటి 5 నెలల కాలంలోనే ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనటువంటి స్థితిలో కూడా ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి మరి ఫస్ట్ ఫేజ్గా 1600 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఇప్పుడు